जय हो। హర్యానాలో అతడు 5 ఎకరాల చిన్న రైతు రామ్ కుమార్. ఇల్లు గడవక కొంతకాలం తేనీరు విక్రయించారు. అయినా లాభం లేకపోయింది. బుర్రలో ఓ ఆలోచన తలుక్కుమంది. బెడదగా మారిన పంట వ్యర్థాలను బేళ్లుగా చేసి కాగితపు పరిశ్రమలకు చేరవేశారు. ఇందుకోసం యంత్రాలు కొని అద్దెకిస్తూ లక్షల ఆదాయం కళ్ల చూస్తున్నారు. వేలాది కుటుంబాలకు ఉపాధి చూపారు. సంక్షోభంలోనే అవకాశం సృష్టించుకుని రామ్ కుమార్ నేడు వ్యవసాయ వ్యాపారవేత్తగా మారారు. బతుకు పోరులో గెలిచారు. అది పగబట్టిన కాలుష్యమా? కాదు, ఉత్తరాదిన పొగబెట్టిన కాలుష్యం. ముఖ్యంగా జాతీయ రాజధాని ఢిల్లీ, మరికొన్ని రాష్ట్రాల్లో కాలుష్యం స్థాయిలు పెరిగాయి. వరి పంట చేతికొచ్చే వేళ వ్యర్థాల దగ్ధంతో ఈ సమస్య దాపురించింది. వరి పంట నూర్పిడి సీజన్లో లక్షలాది మంది ప్రజలు కాలుష్య ప్రభావానికి గురవుతున్నారని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా అంచనా వేసింది. వరిగడ్డి వ్యర్థాలు, అవశేషాల దహనంతో ఏర్పడ్డ విపత్కర పరిస్థితిని సావకాశంగా భావించారు హర్యానా కర్షకుడు రామ్ కుమార్. కైతాల్ జిల్లా రేవార్ జాగిర్ వాసి. 5 ఎకరాల సన్నకారు రైతు. భుక్తి గడవక గతంలో టీ అమ్మేవారు. కానీ వినూత్న ఆలోచనతో కాలుష్యకారక వ్యర్థాన్ని సంపద సృష్టికి సోపానంగా చేసుకుని నవజీవన మార్గం చూపారు. छोटा सा काम करने वाला मजदूर था. నేను శ్రామికుణ్ణి. బతకడానికి చిన్న చిన్న కూలీ పనులు చేశాను. 2001 దాకా మా నాన్న ఎద్దుల బండి తోలేవారు. వీలున్నప్పుడల్లా నేను నాన్న దగ్గరికి వెళ్లేవాణ్ణి. ఆయన పనిని గమనించాను. బతుకు బాధ్యతలో భాగస్వామిని కావాలని నిశ్చయించి టీ స్టాల్ పెట్టాను. అప్పుడెంత? కప్పు టీ 2 రూపాయలే. జనాదరణతో క్రమంగా వ్యాపారం పుంజుకుంది. నేను నాన్న ఇద్దరం ప్రతిరోజు సంపాదిస్తున్నాం. సంపాదించిన సొమ్మును కొంత ఆదా చేశాక ఎందులో అయినా పెట్టుబడి పెడదామనుకున్నాం. రామ్ కుమార్ ది ఉమ్మడి కుటుంబ నేపథ్యం. తను చిన్న కారు రైతు. బతుకు తెరువుకు పంచాయతీ భూమిని సాగు చేయటం లేదా ఓ భూస్వామి దగ్గర మరే ఆసామి దగ్గర పనిచేసేవారు. 2000 సంవత్సరంలో రేవారీ జాగిర్లో చిన్న తేనీటి కొట్టును ప్రారంభించారు. పరుగు అంతటితో ఆగితే ఎలా? సంపాదనకు కొత్త మార్గాల కోసం చూస్తున్నాడు. పక్కనే స్నేహితుడి పొలంలో ట్రాక్టర్ నడపడం నేర్చుకున్నారు. టీ విక్రయించి పోగు చేసిన డబ్బును 2010లో పెట్టుబడిగా మార్చాడు. పంట వ్యర్థాలను బేళ్లుగా మార్చే సెకండ్ హ్యాండ్ యంత్రం కొన్నారు. ఆ బేళ్లను సమీపంలోని జాల్ఖేరీ గ్రామంలో ఇంధన వనరుగా విక్రయించేవారు. एक छोटा सा ट्रैक्टर जोड़ा, हमने 27,000 का ट्रैक्टर लिया उस टाइम. మేము 27,000 రూపాయలతో ఓ ట్రాక్టర్ ని కూడా కొన్నాం. ఇందుకు నేను ఒకరి దగ్గర కొంత సొమ్మును అప్పుగా తీసుకున్నాను. తర్వాత ఆ ట్రాక్టర్ మీద కష్టపడి పనిచేశాం. కొంతకాలం తర్వాత 55,000 రూపాయలు వెచ్చించి మరో ట్రాక్టర్ కొనుగోలు చేశాం. ఆ వాహనాన్ని ఇసుక రవాణాకు ఉపయోగించాం. అప్పుడే పంట పొలంలో అవశేషాలను తగులబెడుతున్న వాళ్లను చూశాం. మాకు ఆలోచన వచ్చింది. ట్రాక్టర్ మీద వరిగడ్డి బేళ్లను కార్డ్బోర్డు మిల్లుకు రవాణా చేయాలని నిశ్చయించాం. छोटी छोटी पूरी पराली की बनाकर जाड़े करे हाथ के साथ धान झाड़ते थे. సరిగ్గా ఈ సమయంలో రైతు రామ్ కుమార్ కి ఓ ఆలోచన వచ్చింది. పంట గడ్డి అవశేషాలను కట్టగట్టి శుభ్రంగా అచ్చుల్లా మార్చే బేలర్ యంత్రాన్ని చూశాక వాటిని కొనుగోలు చేయాలని నిశ్చయించారు. రాయితీ మీద రుణం కోసం దరఖాస్తు చేశారు. 2018లో అలా 3 బేలర్ యంత్రాలను కొని వాటిని అద్దెకిచ్చే కేంద్రాన్ని నెలకొల్పారు. వ్యవసాయ పనుల్లో అనుభవం, సామర్థ్యం అక్కడికొచ్చాయి. ఈ యంత్రాలతో పంట వ్యర్థాలను బేళ్లుగా మార్చే పనిలో నిమగ్నమయ్యారు. తను సంపాదించడమే కాదు, ఓ 300 శ్రామికులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసి ఉపాధి కల్పించారు. వేలాది మందికి పరోక్షంగా ఉపాధికి తోడ్పడ్డారు. 2018 में सरकार का योगदान. అది 2018. వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇస్తున్న 50% రాయితీతో రైతులు యంత్రాలు కొంటున్నారు. ఒక యంత్రం 20 క్వింటాళ్ల గడ్డి వ్యర్థాలను పోగు చేస్తుంది. నిజంగా రైతు తన తెలివిని, సాంకేతికతను ఉపయోగిస్తే ఈ 20 క్వింటాళ్ల నుంచి 8 లక్షల రూపాయలు ఆదా చేయవచ్చు.
నేను 1.5 లక్షల క్వింటాళ్ల ఉత్పత్తులను కర్మాగారానికి తీసుకువెళ్లాను. క్వింటా ఒక్కింటికి 175 రూపాయలు ఇచ్చారు. నేను ఒక్క క్వింటాల్ మీద 50 రూపాయలు ఆదా చేస్తాను. రైతులంతా ఈ పని సులభంగా చేయవచ్చు. రామ్ కుమార్ సేద్య అనుబంధ రంగంలో వ్యవస్థాపన నైపుణ్యం గడించారు. అలా ఏటా 45 లక్షల నుంచి 50 లక్షల రూపాయల ఆదాయం తెచ్చుకుంటున్నారు. ఆ అపూర్వ విజయం అతడి వ్యాపార దక్షత, నైపుణ్యాలను ప్రతిబింబిస్తోంది. సేద్య సంబంధిత రంగంలోనే సానుకూల ఫలితాన్ని సాధించి ఎదిగారు. బతుకుపోరులో టీ విక్రయం నుంచి పంట వ్యర్థాల నిరోధ వ్యాపారిగా ఎదిగిన తీరు ప్రశంసనీయం, ఆదర్శనీయం. हमने एक पराई का ट्रॉला भर का 2 ट्रॉले भर का మేము వరి, ఊక, గడ్డి వ్యర్థాలను మా గ్రామం నుంచే సేకరించాం. పటియాలాలోని జాఖేరీ కర్మాగారానికి తీసుకెళ్లాం. కిలో 55 రూపాయలకు విక్రయించాం. ఆ సమయంలో బేలర్ యంత్రాన్ని చూశాం, ఆరా తీశాం. 10 రోజుల నుండి వివరాలు తెలుసుకున్నాం. పంట అవశేషాలను బేళ్లుగా చేయడానికి వాడతారని ఓ రైతుతో మాట్లాడుతున్నప్పుడు అర్థమైంది. సెకండ్ హ్యాండ్ యంత్రమే 4-5 లక్షలు అవుతుందని ఆ రైతు ద్వారా తెలిసింది. ఈ యంత్రాన్ని ఉపయోగిస్తే అవశేషాలను కిలో 90 రూపాయలకు విక్రయించవచ్చని అవగతమైంది. గ్రామంలో ఎందరికో ఉపాధి లభిస్తుందని భావించిన తర్వాతే ఈ యంత్రం కొనుగోలు చేయాలనుకున్నాం. మా లాభం కూడా రెట్టింపు అవుతుంది. రామ్ కుమార్ కు ఇక అదే లోకమైంది. వరుసగా అనేక యంత్రాలను కొనుగోలు చేసి పంట అవశేషాల నిర్వహణలో అనుభవం గడించారు. ఆ అవశేషాలు పశుగ్రాసంగా, వాటి ముక్కలు ఇంధనంగా ఉపయోగపడుతున్నాయి. కాగితం పరిశ్రమకు ముడి పదార్థంగా వాడుతున్నారు. కైతాల్ జిల్లాలో పంట వ్యర్థాలు, అవశేషాల నిర్వహణలో రామ్ కుమార్ అగ్రగామిగా నిలిచాడని వ్యవసాయ శాఖ అధికారి కరంచంద్ ప్రశంసించారు. आज 2000 लोगों की लीड है मेरे साथ. ఇవాళ నాకు, మా కుటుంబ సభ్యులు, స్నేహితులకే కాదు, ఈ వ్యాపారంలో మేము 2000 మంది ఉపాధికి భరోసాగా నిలిచాం. నేను ఒకప్పుడు కేవలం ఎకరం పొలం ఉన్న చిన్న రైతును. ఈ రోజు 5 ఎకరాల ఆసామిని. అందరం చేసేది అదే పని. సత్సంకల్పంతో మరింత కష్టపడి మంచి ఫలితాలు సాధించాలనే తపన, తాపత్రయం. లేకిన్ బాత్ మెహనత్ కియా కి జుట్ కే మెహనత్ కరే కిసాన్ కుछ भी कर सकता है. హర్యానా కర్షకుడు రామ్ కుమార్ సంక్షోభ పరిస్థితిని సావకాశంగా మార్చుకున్నాడు. పనికి రాదనుకున్న వ్యర్థంతో లక్షలు సంపాదిస్తూ అర్థవంత పరిష్కారం చూపారు. తోటి రైతుల కోసం ఆదర్శ నమూనాను ఆవిష్కరించారు. ఇప్పుడు రామ్ స్ఫూర్తితో 14 మంది చిన్న వ్యాపారవేత్తల బృందం ఏర్పడింది. రామ్ కుమార్ స్ఫూర్తిదాయక పయనం అభినందనీయం.